అందరు మంచిగా ఉన్నారా? ముదియాల మీ అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల కాడికి పోయినా ఏమన్న జనాలు వస్తురా, అక్కాచెల్లెలు ఆడబిడ్డలు అందరు కలిసి బోనం సమర్పించుకుంటారు అమ్మవారికి. సరే కానీ ఈశ్వరప్ప హోమ్ క్లినిక్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట పవర్డ్ బై లూపీ పంప్స్ కో పవర్డ్ బై మందిరాబాయ్ మానేపల్లి. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర అయితే జబర్దస్త్గా అయింది. ఇక నేను చెప్పుడు కాదు, మీకు చూపిస్తా, ఒకసారి చూడురు మీరు. ఇక సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మ బోనాలు అయితే షురు అయినాయి. ఇక అమ్మవారికి అయితే ఒక్కొక్క ఆడబిడ్డలు అందరు కలిసి అయితే బోనం అయితే సమర్పించుకుంటున్నారు. ఇక బోనం సమర్పించుకొని అమ్మవారిని అయితే వాళ్ళు కోరిన కోరికలు అయితే నెరవేర్చాలని అమ్మవారికి అయితే దండాలు అయితే పెట్టుకుంటున్నారు. ఇక అమ్మవారి దగ్గరికి అయితే మన కేటీఆర్ సార్ వచ్చిండి. ఇక తెలంగాణ అంతా మంచిగా ఉండాలి, పాడి పంటలు మంచిగా పండాలి అని చెప్పి కేటీఆర్ సార్ కూడా మాట్లాడుతున్నాడు. ఒక్కసారి ఈనుండ్రి. హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ జంట నగరాల ప్రజలు ఎంతో భక్తి ప్రపత్తులతో ఆరాధనా భావంతో మరి ఒక అద్భుతమైన పండుగగా కులాలకు అతీతంగా అన్నిటికీ అతీతంగా ఆ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని మరి బోనమెత్తి బోనం సమర్పించి తమ మొక్కులు తీర్చాలని కోరుకునే ఒక అద్భుతమైన రోజు. గతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు మరి డిమాండ్ 50 సంవత్సరాలుగా ఉన్నప్పటికీ ఎన్నడూ కూడా ఎవరు ఈ అద్భుతమైన పండుగను లష్కర్ బోనాలను ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలను మరి రాష్ట్ర పండుగగా గుర్తించాలన్న డిమాండ్ను ఎవరూ పట్టించుకోలేదు. కానీ పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా మా హైదరాబాద్ నగరానికి సంబంధించిన శాసనసభ్యులు, అదేవిధంగా నాయకులు అందరూ కూడా వచ్చి ఇది తప్పకుండా మనం చేయాల్సిన పని అంటే కేసీఆర్ గారు చెప్పిన మాట ఒకటే, మనం తెలంగాణ సాధించిందే ఆ తల్లి ఆశీస్సులతో. అందుకే ఆ తల్లికి ఒక బంగారు బోనం కూడా సమర్పిద్దాం రాష్ట్ర ప్రభుత్వం తరఫున. దాంతోపాటు అత్యద్భుతంగా అధికారిక లాంఛనాలతో అధికారికంగానే మొత్తంగా మరి రాష్ట్ర పండుగగా ఈ కార్యక్రమాన్ని చేస్తామని చెప్పాము, చేసి చూపెట్టాము. ఈరోజు మేము ఆ తల్లిని అందరం కూడా సమిష్టిగా మొక్కుకున్నది ఒకటే, రాష్ట్రంలో వర్షాలు బాగుపడాలి, రాష్ట్రం కలకల్లాడుతూ ఉండాలి, రైతు ముఖ్యంగా సంతోషంగా ఉండాలి, రాష్ట్రం పచ్చగా ఉండాలి, శాంతి భద్రతలు సరిగ్గా ఉండాలి. ఆ తల్లి ఆశీస్సులు తన పిల్లలందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికి కూడా ధన్యవాదాలు. మీ అందరికి కూడా తల్లి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. విన్నారు కదా. ఇప్పుడు ఒకసారి తలసాని అన్న కూడా మాట్లాడతాడు, ఒక్కసారి ఈనుండ్రి. 50 ఏళ్ల నుంచి డిమాండ్ ఉంది స్టేట్ ఫెస్టివల్ రాష్ట్ర పండుగ అనౌన్స్ చేయాలని. అది ఆచరణలో కాలే. బట్ ఆ రోజు ఏంటంటే 2014లో తెలంగాణ రాష్ట్రం రావడం, స్వయం పాలన జరగడం, గౌరవ ముఖ్యమంత్రి తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి దృష్టికి తెలిస్తే ఆ రోజే స్టేట్ ఫెస్టివల్ కింద అనౌన్స్ చేయడం, ఫండ్స్ కూడా ఇవ్వడం. ఆ తర్వాత జరిగిన పరిణామాలలో అమ్మవారికి బంగారు బొమ్మనం సమర్పించడం. రెండోది హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఏవైతే ప్రైవేట్ టెంపుల్స్ ఉంటాయో అన్నిటికీ ఆర్థిక సాయం ఇవ్వడం కూడా మరి కేసీఆర్ గారే ప్రారంభించడం జరిగింది. అయితే అమ్మవారిని కోరుకునేదల్లా ప్రజలు, రైతాంగం అందరూ సంతోషంగా ఉండాలి. ఎలినోవా ప్రభావం వలన వర్షాలు వస్తలేవు. సికింద్రాబాద్ ఇక్కడ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం నుంచి వర్షాభావం స్టార్ట్ అయింది. అందరూ పచ్చగా ఉండాలి, రైతాంగం సంతోషంగా ఉండాలి, ప్రజలందరూ సంతోషంగా ఉండాలి. అమ్మవారికి ఇప్పటికే లక్షలాది మంది బోనాలు సమర్పిస్తారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంతోషంగా, ఆనందాలతోని, ఐశ్వర్యాలతోని కుటుంబం అంతా సంతోషంగా ఉండాలని మేము కోరుకుంటాం. ఇన్నారు కదా. ఇక తలసాని అన్న కూడా మాట్లాడుతున్నది అయితే ఇక అక్కడక్కడనైతే జనాలు కూడా మస్తే గరం అయినారు. ఉండే ఇప్పుడు ఒక్కటి కూడా చక్కగా లేవు అని చెప్పి జనాలు కూడా జర అక్కడక్కడ గరమే అయినారు. ఒకసారి వాళ్ళు చెప్తున్నది కూడా ఇనుండ్రి. భక్తులు మేము కాదా, భక్తులా? 2 గంటలు అవుతుంది, 9 గంటలకు వచ్చినాం మేము. ముఖ్యమా ముఖ్యమా మీకు చెప్పండి. ఎవరు కూడా ముక్కని బోనం పెట్టని గుర్తి పడేస్తారు. పెద్ద మడి తట్టు చేసుకొని వస్తాం మేము. ఇక ఆడిబిడ్డలు అందరు కలిసి బోనం ఎత్తుకొని అయితే వస్తుంటేనైతే నిజంగా అమ్మవారులే బోనం ఎత్తుకున్నట్టుగానే కనిపిస్తున్నది. ఇక శివసత్తుల ఆటలు, మూతలు, డప్పుల దరువులతోటి అయితే ఇక సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారు అయితే ధూమ్ధామ్ గానే కనిపించింది.
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల కాడ అక్కచెల్లెలు ఆడబిడ్డలు అందరు కలిసి బోనం ఎత్తుకుంటే ఏమనున్నదా 2 కళ్ళు సరిపోతలేవు. పూతరాజుల ఆటలు, డప్పుల మోతలు, దరువులు, శివశక్తుల ఆటలు, బాబాబా ఏమనున్నదా. ఆడ ఎట్లున్నదని ఒక్కపారి మా చెల్లెను పంపిన. ఏడున్నది ఓ చెల్లె, ఏడున్నవు తల్లి, జరాడ ఏమైతున్నది, ఏంది కథ ఒకసారి మనోళ్ళకి చెప్పు. అక్క, నేనైతే ఉజ్జయిని మహంకాళి టెంపుల్ దగ్గర ఉన్నా. ఇక్కడ మనకు ఆడపడుచులు ఉన్నారు, బోనాలు ఎత్తుకొని అసలు ఎంత మంచిగా ఉన్నారంటే వాళ్ళతో మాట్లాడి ఇంకెన్ని ముచ్చట్లు అరుచుకుందాం. ఎక్కడి నుంచి వచ్చిర్రక్క? మాది ఇక్కడనే హైదరాబాద్, తెలంగాణ సాంస్కృతిక సారథి ఓకే, ప్రతి సంవత్సరం వస్తారా ఇక్కడికి? ఇది సెకండ్ టైం, మా డిపార్ట్మెంట్ నుంచి సెకండ్ టైం చేయడం చాలా హ్యాపీ ఉంది. ఇయర్లీ వన్స్ ఆషాఢం అంటే ఆడబిడ్డలం చాలా వెయిట్ చేస్తుంటాం అమ్మవారికి బోనం సమర్పించడం. అందరం చల్లగా ఉండాలని చాలా అమ్మవారికి కోరుకుంటాం. నిజంగా చాలా ఎక్సైట్మెంట్. ఈ బోనాలంటేనే ఆడబిడ్డలకి బతుకమ్మ ఎట్లనో మాకు ఇక్కడ బోనం చాలా చాలా ఇష్టం. ఏం కోరుకున్నారు మరి? చాలా కోరికలు ఉన్నాయి. ఫస్ట్ అందరూ మా అమ్మ నాన్న ఆరోగ్యం బాగుండాలి, ఇక్కడ అందరూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటున్నారు. మరి ఒక మంచి పాట పాడతారా మా కోసం? ఓకే. రేణుకా ఎల్లమ్మకు సీరలు పెట్టంగా, రేణుకా ఎల్లమ్మకు సీరలు పెట్టంగా, సీర మీదాడింది నాగు, సీరంచు మీదాడింది నాగు, సీర మీదాడింది నాగు, సీరంచు మీదాడింది నాగు, రేణుకా ఎల్లమ్మకు గాజులు పెట్టంగా, రేణుకా ఎల్లమ్మకు గాజులు పెట్టంగా, గాజు మీదాడింది నాగు, గాజంచు మీదాడింది నాగు, గాజు మీదాడింది నాగు, గాజంచు మీదాడింది నాగు, రేణుకా ఎల్లమ్మకు బోనం దియంగా, రేణుకా ఎల్లమ్మకు బోనం దియంగా, బోనం మీదాడింది నాగు, బోనమంచు మీదాడింది నాగు, బోనం మీదాడింది నాగు, బోనమంచు మీదాడింది నాగు. నిజంగా మీ టీవీస్ వల్ల కూడా ధన్యవాదాలు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మేము కూడా సూపర్, అసలు మస్తు జోరుదారుగా వాడిరు పాట. ఆషాఢ మాసం అనగానే బోనాల జాతర షురూ అవుతుంది హైదరాబాద్లో. తొలి బోనం గోల్కొండ అమ్మవారికి సమర్పిస్తే ఈరోజు 3వ వారం ఉజ్జయిని మహంకాళి, సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి అయితే భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. సో తెలంగాణలో అత్యంత వైభవంగా జరిగే బోనాల మహోత్సవాలు ఇక్కడ ఎంతో భక్తి శ్రద్ధల మధ్య కొనసాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు భారీ క్యూ లైన్లలో ఉన్నారు. చెప్పండి, కొంపల్లి నుంచి వచ్చారు. మీరు ప్రతి సంవత్సరం వస్తారా? ప్రతి సంవత్సరం. మా డాడీ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు. ఎన్ని సంవత్సరాలు? మా డాడీ వాళ్ళు చిన్నగా ఉన్నప్పటి నుంచి చేస్తున్నారు. అంటే మీకు ఇక్కడ కోరుకున్న కోరికలు నెరవేరుతున్నాయో? బోనం సమర్పించారు, మీ కోరికలు మంచిగా నెరవేరుతున్నాయా? అమ్మవారికి మొక్కు చాలా మంచిగా, చాలా మంచిగా. బోనం తయారు చేయడానికి ఎంత టైం పట్టింది? ఒక 1 hour పట్టింది. 1 hour పట్టింది. బాగుంది బోనం. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారమ్మా? నా మ్యారేజ్ 16 years. మా అత్తయ్య గారు వాళ్ళ కూతుర్లు వీళ్ళు 70 years. బోనం మీరే తయారు చేశారా? ఎస్, ఇక్కడ అందరూ అందంగా బోనాలను తయారు చేసుకొని మహిళలు బోనాలు ఎత్తుకొని అమ్మవారి దర్శనానికైతే క్యూ లైన్లలో నిల్చున్నారు. సో చాలా మంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిపించే ప్రయత్నం చేద్దాము. ఎలా ఉన్నాయి బోనాలు ఇక్కడ ఏర్పాట్లు కానివ్వండి అవన్నీ? బోనాలకి సపరేట్ లైన్ ఉంటే బాగుండు. బోనాలు కొంచెం అంటే సపరేట్ క్యూ లైన్ అంటే దర్శనానికి బోనాలు లేదా చూడండి. చెప్పమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? మారేడుపల్లి. ఎలా ఉంది బోనాలు? ఓకే, ఇలాంటి బోనాలకి సపరేట్ లైన్ ఉంటే బాగుండండి. బోనం నువ్వే తయారు చేసావా, అమ్మ తయారు చేసేది? ఓకే, సూపర్. సో ఇక్కడ చిన్న చిన్న పిల్లలు కూడా మంచిగా బోనాలు ఎత్తుకొని వాళ్ళే తయారు చేసుకొని మరి వస్తున్నారు. సో ఇక్కడ భక్తులకు సంబంధించి దర్శనానికి ఒక క్యూ లైన్, బోనానికి ఒక క్యూ లైన్ కాకుండా అందరినీ మిక్స్డ్ చేసి పంపిస్తున్నారని, దానివల్ల కొంచెం ఇబ్బంది అవుతుందని భక్తులైతే చెప్తున్నారు. మనతో పాటు బుట్టా జయసింహ గారు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రత్యేకంగా మన ఛానల్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా ఉజ్జయిని మహంకాళి మరి ఈ బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మొత్తము సికింద్రాబాద్, హైదరాబాద్ జంట నగరాలకే ఈ పండగ అనేది గర్వకారణము. ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం కూడా వాళ్ళు చెప్పిన ప్రామిసెస్ అన్ని కూడా చేస్తే బాగుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి, వాహనాలు పడే విధంగా కూడా అమ్మవారి ఆశీర్వదించాలని మేము కోరుకుంటామమ్మా. థ్యాంక్ యూ. తెల్లవారుజాము నుంచి భక్తులు వేలాదిగా తరలి వస్తున్నారు. చూస్తున్నాం పోతరాజుల విన్యాసాలు, శివసత్తులు బోనాలు ఎత్తుకొని పూజలు చేసుకుంటూ అమ్మవారి దర్శనానికి వెళ్తున్నారు. సో ఇక్కడ
ఉంది. తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవమైన ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలి. వర్షాలు సమృద్ధిగా పడాలి, పంటలు మంచిగా పండాలి, అలాగే ప్రతిదీ కూడా రైతులకు సంబంధించి కోరుకుంటున్నామని భక్తులైతే చెబుతున్నారు. చాలా మంది అస్సలు ఎంత యాక్టివ్గా బోనాలు ఎంతో అందంగా తయారు చేసి మంచిగా బోనాలు ఎత్తుకుని అమ్మవారి దర్శనానికి అయితే వస్తున్నారు. క్యూ లైన్లలో ఉన్నారు. కాకపోతే ఒక చిన్న డిస్టర్బెన్స్ అంతే. బోనాలకు సపరేట్ లైన్ పెట్టి ఉంటే బోనాలు ఎత్తుకున్న వాళ్ళకు బాగుండేది అని చెప్పేసి అంటున్నారు. బోనాలకు దర్శనానికి క్యూ లైన్ సపరేట్ ఉన్నాయని చెప్తున్నప్పటికీ ఒకే లైన్లో మిక్స్ చేసి పంపించడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్తున్నారు. అక్క, ఇప్పుడు మనతోని పోతురాజులు ఉన్నారే, ఇక అమ్మకు తమ్ముళ్ళు పోతురాజులను అడిగి మరిన్ని ముచ్చట్లు అరుచుకుందాం. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? అందరికీ శనార్థులు. నేను గత 4 సంవత్సరాలు చేస్తున్నా. ఈ సంవత్సరం ఇప్పుడు మన ఉజ్జయిని మహంకాళమ్మకి ఫస్ట్ టైం వేసిన. అమ్మవారి దయతోటి ఇలా ఇక్కడికి వచ్చిన. నా మనసు ఎంత నిండిపోయిందో ఆ తల్లికి తెలియాలి. నేను అనుకున్నా ఈ సంవత్సరం నాకు దర్శనం ఇచ్చింది. ఇక్కడికి ప్రతి సంవత్సరం వస్తారా ఉజ్జయిని మహంకాళి బోనాలు? ప్రతి సంవత్సరం వస్తానమ్మ. ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ ఉందంటే అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్తుండే. కానీ ఈసారి పోతరాజేశంతో ఫస్ట్ టైం వేషం కట్టారు. అంటే మీరు ఇదేనా నార్మల్గా మీ వృత్తి ఏంటిది? నేను ఆటో డ్రైవర్ అమ్మ. నేను ఆటో నడుపుతుంటా. ఒకసారి మా కోసం పోతరాజు లాగా యాక్ట్ చేసి చూపిస్తారా? ఇట్లా మీ ఉంటాయి కదా కొన్ని. అక్క, చూసినాం కదా శివసత్తులు, పోతరాజులు, అమ్మకు తమ్ముళ్ళు. అసలు నిజంగా ఇక్కడ ఎంత పండుగ వాతావరణం ఉన్నదంటే నువ్వు మిస్ అయినావు. నువ్వు అక్కడనే కూర్చొని ఉన్నావు. నువ్వు కూడా రావాల్సింది. ఇక వచ్చే పారన ఇద్దరం కలిసి వద్దాం, సరేనా? భక్తి ఉండాలి, కానీ అతి భక్తి ఎంతకైనా ప్రమాదమేనులా. ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటారా? ఒక అన్న భక్తి చూస్తే నిజంగా తెలిసి చేస్తున్నాడా తెలవక చేస్తున్నాడా అని మీరే ఏదో ఒకటి అంటారు. నేను చెప్పుడు కాదు, మీరు ఒకసారి మీరే చూడాలి. పొద్దున్న లేస్తే చాలు చాలా మందిని చూస్తూనే ఉంటాం. దేవుడా మాకు ఇది చెయ్యు, దేవుడా మాకు అది చెయ్యి అని. రాత్రికి రాత్రే కోటీశ్వరుని చెయ్యి అని మొక్కుతుంటారు. కొందరేమో 101 కొబ్బరికాయ కొడతా నన్ను అమ్మని లెక్క చేయి దేవుడా అని మొక్కుకుంటారు. దేవుడికి ఇచ్చేది జరంతా, కోరుకునే కోరికలు మాత్రం పెద్దగానే ఉంటాయి. జార్ఖండ్ రైల్లా ఏసీ కోచ్రా ఒక అన్న భక్తి చూపించండు. మంచిగా హారతి వెలిగించండు, కర్పూర బిళ్ళలు పెట్టిండు, చిన్నపాటి మంటనే పెట్టిండు. ఏసీ కోచ్లో ఫైర్ అలారం మోగుతుంది. ఏదైనా కింద మీద అయితే ట్రైన్లో మస్తు మంది ఉన్నారు, ఎవరికన్నా ఏమైనా అవుతుంది అని ఇంత కూడా సోయనే లేదు. ओ पंडित जी, दादा ओ दादा, ये क्या कर रहा हो आप? पूजा पाठ हो रही है, दिया लग रहा है उनका। भाई साहब, अरे वो बंद हो गई, आगे तो बंद करवा दो यार भाई साहब। अभी अलार्म 5 बज जाएगा तो फिर क्या कर लोगे आप? ట్రైన్లో ఉన్నోళ్ళు గిడకి పిచ్చి పిచ్చి పూజలేంది, కావాలంటే మీ ఇంటికి పోయినాక చేసుకో. ఒకవేళ మంటలు అంటుకుంటే అందరి పానాలు పోతాయి. ఇంత కూడా సోయలేకుండా అయ్యి ఎట్లా చేస్తావు గట్టి అని అరుచుకున్నారు. కాకపోతే ఏందోలా ఈ తెలివి తక్కువ పనులు, రైళ్ల పూజలు చేసుడు ఏందో ఏమో. ఏం చేయాలో చెయ్యొద్దు ఇంత కూడా తెలుస్తూనే లేదు. ఏందో ఏమో మనుషులు ఈ తిగ పనులు. ఇప్పుడు మన తెలంగాణలో ఒక భక్తుని కోసం చెప్పాలి. జోగులాంబ గద్వాల జిల్లా అష్టాదశ శక్తిపీఠాల 5వ శక్తిపీఠం, తెలంగాణ రాష్ట్రంలో ఏకైక శక్తిపీఠమైన ఆలంపూర్ జోగులాంబాదేవిని మొక్కుతారు. అమ్మా, నేను మస్తు చదువుకున్నా, మస్తు పర్సంటేజ్కి ఇట్లున్నది, ఎక్కడికి పోయినా ఉద్యోగం వస్తలేదు, నువ్వే దీవించు, ఏదో ఒక ఉద్యోగం వచ్చేటట్టు చెయ్యి తల్లి అని లెటర్ రాసిండు. డిగ్రీలో 84%, బీఈడీలో 86%, టీసీసీలో 85% మార్కులు వచ్చినా మస్తు కష్టం అవుతున్నది తల్లి. ఎట్లయినా చేసి నువ్వే ఏదో ఒక జాబ్ ఇప్పియు, మా ఇంట్లో ఏ గొడవలకి ఇట్లా కావద్దని తల్లి అని మంచిగా రెజ్యూమ్ అన్ని ఇట్లా పెట్టిండు. ఇంట్లో మస్తు కష్టం అవుతున్నది తల్లి, నువ్వే దీవించాలి అని ఇట్లా వెరైటీగా లెటర్ రాసి రెజ్యూమ్ పెట్టి అమ్మవారికి మొక్కుకున్నాడు. నిజంగా దేవత ఏదో ఒకటి చేసి అన్నకు జాబ్ వచ్చేటాడు చెయ్యి తల్లి, నిన్నే నమ్ముకున్నాడు. రోజు మన ముచ్చట్ల యాక్సిడెంట్ల గురించి చెప్తూనే ఉన్నాం కదా. జర ఫైలంగా ఓర్రి మిమ్మల్ని నమ్ముకొని మీ ఇంట్లో ఉన్నారు అని ఎంత చెప్పినా షోటోని ముందు గదేదో ఊదినట్టే చేస్తారు కదా. ఆగో చూడు, చేతిలో బండి ఉంటే చాలు ఇష్టం ఉన్నట్టు నడిపియచ్చు చేయొచ్చు అని అనుకుంటారా? జరంత మెల్లగా పోతే ఏమైతుంది అని ఇంత ఆలోచనకి ఇట్లా లేదు. అటుకెళ్ళి బండి మీద ఆలు మగలు 2 పిల్లలతోటి వస్తారు కదా, ఇటుకెళ్ళి బండి మీద ఇంకో అన్న ఈ స్పీడ్గా వస్తున్నాడు. అబ్బర బిడ్డ గుద్దనే గుద్దిండు కదా, జరంత మెల్లగా తే ఏమైతుంది? ఏందో ఏమో చేతుల బండి ఉన్నది కదా అని ఎటు దొరికితే అటు పోదాం అనుకుంటారా? ఏమో తెలియదు కానీ గిట్లా పిచ్చి పిచ్చిగా అయితే నడిపిస్తుంది. ఇంకా నయం ఎవరికి ఏం కాలేదట.
ఇంకొక ముచ్చట చెప్పాలి. అటుకెళ్ళి బస్ వస్తున్నది కదా, ఇటుకెళ్ళి ఆటో అన్న వెనక ముందు చూసుకోకుండా బండి నడిపిస్తున్నాడు. ఇంకా నయం బస్ అన్న చూసుకున్నాడు, లేకపోతే అటు ఆటో అన్నకు ఆటోలో ఉన్నోళ్లకు భూమి మీద నూకలు బాకీ లేకుండా అవుతుంది. అందుకే బండు నడిపేటప్పుడు వెనక ముందు చూసుకోని నడిపియాలే. లారీ అన్న లోడ్ వేసుకుని పోతున్నాడు, అనుకోకుండా టైర్ పంచర్ అయింది. బండి కిందికి మీదికి ఊగుతున్నది, రోడ్లో ఏడ పడిపోతుందే అన్నట్టు ఉన్నది. ఇంకొక లారీ అన్న వచ్చి అది పడిపోకుండా అడ్డం పెట్టిండు, సపోర్టర్ గా నిలబడ్డాడు. ఆ అన్న బండికి ఏమైనా అయినా అవుతుందని. కానీ ఇంత ఆలోచన గిట్ల లేదు. నిజంగా ఈ లారీ అన్న హీరో అని అంటుడు. ఈ ముచ్చట వైరల్ అయినాక ఇప్పుడు ఇంకొక ముచ్చట చెప్తాను. ఐతారం కేరళ మలప్పురం జిల్లా కుట్టింపురం బస్సు డ్రైవర్ అన్న ఇష్టం వచ్చినట్టు నడిపిస్తున్నాడు. బిడ్డ పోయి డివైడర్ కి గుద్దిండు, బస్సు 2 ముక్కలైంది, ఒకళ్ళ పానం పోయింది. 25 మంది దాకా బాగా దెబ్బలు దాకినాయి. 4 అయితే కింద మీద ఉన్నారు. జనంగా మెల్లగా పోతే ఏందో ఈ నడిపించుడు గిట్లా నడిపించినందుకు డ్రైవర్ అన్న మీద 2 కేసులు కూడా పెట్టిండు. ఎన్ని కేసులు పెట్టినా ఏం లాభం, పోయిన పారం తిరిగి వస్తుందా? అందుకే బండు నడిపించేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించి మెల్లగా నడపాలి. ఈశ్వరప్ప హోమ్ క్లినిక్ సమర్పించే ధూమ్ధామ్ ముచ్చట పవర్డ్ బై లూబీ పబ్స్, కో పవర్డ్ బై మందిరా బై మానేపల్లి. చూసిరు కదా ఇది ఇవాల్టి ముచ్చట్లు. మళ్ళీ చెప్పారి మంచి మంచి ముచ్చట్లు మట్టుకనద్దా ఉంటవరి.